పటాస్ ఎంక్రోచ్మెంట్స్ దగ్గర, లేక్స్ ఎంక్రోచ్మెంట్ దగ్గర విల్ బి వెరీ వెరీ టఫ్. అండ్ అది చాలా స్పష్టంగా లెట్ దిస్ బి వెరీ క్లియర్. సో ఎవడో ఏదో మాట్లాడారని చెప్పి దాని మీద కేసు పెట్టాము. కేసు పెడితే అది లోకల్ పోలీస్ చేస్తారు. రేపు ఆ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. చేసిన తర్వాత దాంట్లో కాల్ డేటా తీయమని అడుగుతున్నాము. కాల్ డేటా తీయండి, టవర్ డేటా తీయండి, చాట్స్ తీయండి, వాట్సాప్ చాట్స్ తీయండి, ఆ ఫోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫోన్ నుంచి డేటాను రిట్రీవ్ చేయండి. ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తే విషయం అంతా బయటకు వస్తుంది కదా. లెట్ దట్ బీ డన్. సో ఎక్కడైనా కానీ కూడా లోతుగా చేసి దర్యాప్తు చేస్తే ఎవడు ఏందనేది బయటకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో వీఆర్ రిక్వెస్టింగ్ ద లోకల్ పోలీస్ టు డూ దట్. ఓకే. సో అందుకోసం ఈ సోషల్ మీడియాలో నిన్న కూడా చూశాను, చిన్నపిల్లలతో పెట్టి మాట్లాడించడం ఇక్కడంతా అనేది కూడా. సో దిస్ హ్యాస్ బికమ్ ఏ స్టాండర్డ్. ఇది అయిపోయింది అనమాట. అంటే కబ్జాలు మనం భరిద్దామా, ఇట్లానే చేసుకుంటూ పోదామా? లోకల్గా ఎవడో యూట్యూబ్ ఛానల్ ఉంటాడు, లేదా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాడు, వాళ్ళు నలుగురు పిల్లల్లో లేదా ఇద్దరిని పెట్టి చేయాలంటే కనుక కాదు కదా. కఠినమైన నిర్ణయం తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సమాజానికి కావాల్సిన ఆస్తులు ఇవన్నీ.